అలాగే మీరు ఉపవాసం అన్నప్పుడు నాకు ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా. ఉపవాసం ఉంటాం కానీ చాలా మంది ఉపవాసం చేసేటప్పుడు ఎవరైనా ప్రసాదం తీసుకొస్తే అయ్యో ఈరోజు నేను ఉపవాసం అండి ప్రసాదం కూడా తినడానికి ఇష్టపడరు. అదేంటి అసలు? ఎందుకంటే చాలా మంది అంటారు అయ్యో నేను ఉపవాసం ఉన్నాండి, సాక్షాత్ ఆయన నీ దగ్గరికి ప్రసాదం తీసుకొస్తూ ఉంటే సాయంత్రం తింటాను, ఉపవాసం విడిచాక తింటాను. అది అసలు ఎంతవరకు లెక్కించవచ్చు? ఇట్స్ ఎ వండర్ఫుల్ క్వశ్చన్ అండ్ ఎ వెరీ బ్రిలియంట్ $100 క్వశ్చన్, $1 million క్వశ్చన్ ఇది. ఈ భక్తి అనేటటువంటిది ఎలా అయిపోయిందంటే అమ్మ డాగ్మాతో కలిపేశారు, చాతస్థంతో కలిపేశారు. మోడర్నిటీ లేదు. ఛందసవాదులు చెప్పేటటువంటి పాతకాలపు, అంటే ఎవరి ప్రత్యేకత వాళ్ళు చెప్పుకోవాలని, అయ్యో ప్రసాదం ముట్టుకోకూడదు, అయ్యో నువ్వు తినకూడదు, వీళ్ళు ఎవరు పండితులు వాళ్ళు చెప్పేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఇలా ఎక్కడైతే యథార్థతను అబ్జల్యూట్ ట్రూత్ని చెప్పరో వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. శాస్త్రం చెప్తోంది రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. ముందు మెయిన్గా పండితులు వెళ్ళిపోతారని చెప్తోంది. భక్తుల సంగతి వదిలేయి. ఇది వరకు కాలంలో వృద్ధులు ఉండేవారు, ముసలివాళ్ళు, చదువు సందేహ లేనటువంటి వాళ్ళు, వాళ్ళు కాపురాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి చాదస్తం ఎక్కువ ఉంటుంది. ఓకే, కొంతమందికి మోడర్నిటీ అప్పుడు కూడా ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకని ప్రసాదం తీసుకురాగానే నువ్వు అన్నట్టుగా స్వామివారే సాక్షాత్ ప్రసాదం అంటే ఆయన అనుగ్రహం. అది అనుగ్రహాన్ని పంపిస్తుంటే బిల్డప్లు అనమాట వీళ్ళు. చాలామంది నువ్వు గమనించావో లేదో, అంటే ఇందులో అబ్జల్యూట్ ట్రూత్ చెప్పేటప్పుడు మొహమాటం, వీళ్ళు బాధపడతారు వాళ్ళు బాధపడతారని మనం అనుకోకూడదు అనమాట. ఎందుకంటే శంకరాచార్యులు వారు ఏం చెప్తారు, పునరపి జననం భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే. అరే మూర్ఖుడా, పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే జననీశయనం నహి నహి రక్షతు డుక్రంకరణే గోవిందం భజమూఢమతే అంటాడు. అరే గోవిందుని భజించరా, గోవిందుని భజించు, మళ్ళీ జన్మ వస్తుంది, మూర్ఖుడా అని తిడతాడు. సో ఈ అబ్జల్యూట్ ట్రూత్ని, నిజాన్ని చెప్పేటప్పుడు ఈ మొహమాట పడేటటువంటి ఈ యొక్క పండితుల వల్ల సనాతన ధర్మం నాశనం అయిపోయింది. అంటే ఉపవాసము ప్రసాదం నువ్వు తీసుకోవాలి, స్వామి అనుగ్రహమే నీ దగ్గరకు వచ్చింది, యూ షుడ్ టేక్ అని చెప్పరనమాట. ఆయన కరుణించాడు కాబట్టి మన వరకు వచ్చింది. అది ప్రసాదము అంటే మనకు దైవ అనుగ్రహం అనమాట. కాబట్టి అందువల్లనే మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీ, డాగ్మా, మూఢనమ్మకాలు కలిసి ఉన్నటువంటి దాన్ని ఆ భక్తికి ఫలితాలు రావు. అందువల్లనే లక్షల కోట్ల మంది చూడు నువ్వు వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్తారు, తిరుపతి వెళ్తారు, లోకల్ గుళ్ళు కూడా ఫుల్ రష్ ఉంటారు. అండ్ రకరకాల కోరికలు కోరతారు. వీళ్ళందరి కోరికలు తీరుతున్నాయా? తీరడం లేదు. అంటే అక్కడ శ్రీనివాసుడిని కేవలం విగ్రహం అనుకొని చూస్తారు వీళ్ళు. ఆ విగ్రహాన్ని ఇలా 100 సార్లు చూసి వాట్సాప్లో, శ్రీనివాసుడు అంటే విగ్రహం కాదు, తిరుపతిలో ఉన్న గుళ్ళో కూడా